సుప్రీంకోర్టులో ఉన్న హోంగార్డు రిజర్వేషన్ల కేసును వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కదం తొక్కారు. నగరంలోని కోట నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. కానిస్టేబుల్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు వెంటనే ఈవెంట్స్ నిర్వహించాలని, మెయిన్ ఎగ్జామ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కోట దగ్గర నుండి కాంప్లెక్స్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ను ముట్టడించి సుప్రీంకోర్టులో ఉన్న హోంగార్డ్ రిజర్వేషన్ల కేసును వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ బొమ్మ వద్దకు చేరుకొని కొద్దిసేపు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం విడుదల చేసిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వెంటనే ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న హోంగార్డుల కేసులను పరిష్కరించాలన్నారు.